రవణ రవణ బాబాయ్ బాబాయ్ ఏంట్లో ఈ టైంలో వచ్చావు? కామ్రేడ్, జరగబోయే జెడ్పీటీసీ ఎలక్షన్లో మన పార్టీ తరఫున జెడ్పీటీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అర్హుడైన అభ్యర్థిగా మిమ్మల్ని సెంట్రల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఒక మామూలు రైతు కూలిని నాయకుడిని చేయగలిగిన దళం ఒక్కటే. ప్రాణాలు అడ్డేసైనా సరే అన్న చెప్పింది చేసుకుంటూ పోతా. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. బాబాయ్, మీతో ఉన్న మన కూలీలకు, నీ వెనుకున్న సింగన్నకు ఈ గెలుపు ముఖ్యం. ఈ గెలుపు మన హక్కు కామ్రేడ్. వీళ్ళ మద్దతు మనకే ఉందన్నా. ఇది సరే, ఆ వర్గం వాళ్ళ ఓట్లు కూడా మనకు పడాలి. నమస్తే. నమస్తే అమ్మా. ఆహా, మీ ఇద్దరిని చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా. ఒక ఎంఆర్ఓ, ఒక జెడ్పీటీసీ చైర్మన్. అదేంటి బాబాయ్, ఇంకా ఎలక్షన్స్ జరగలేదు? పోటీ అని ఉంటేనే కదమ్మా ఎలక్షన్స్ జరిగేవి. అన్నయ్యది ఏకగ్రీవం. బాబాయ్ ఓ, అయితే పోటీ ఉందన్నమాట. స్వామి, కార్తీ, ఆఫీస్కి వెళ్దాం. అలాగే రండి. నమస్తే. మొన్నటి వరకు కూడా కూలీ రేట్ల విషయంలో కొంచెం ఆటవిడుపుగా ఉందామని అనుకున్నాం. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే చట్టసభల్లో మీతో పాటు కూర్చునే అవకాశం మాకు వచ్చింది. అంబేద్కర్ కలలు ఇప్పుడు నిజమవుతాయి. పదండ్రా. ఆ నర్సరీ ఎలక్షన్ పోటీ చేయటం ఏంటి? నా కర్మ వీరస్వామి, నా పోస్టింగ్ ఉన్నప్పుడే ఇవన్నీ జరగాల. ప్రచారానికి మారువేషంలో అన్నాలు కూడా వస్తారేమో సార్. రాని ఎవడన్నా వచ్చి విప్లవం ఉద్యమం అని మాట్లాడాడు అనుకో, నా కొడుకున్నప్పుడు గానీ జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట. ఎదురే నాకు లేదు, నండెవడు ఆపలేడు. ఎదురే నాకు లేదు, నండెవడు ఆపలేడు. జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట. ముసుగు మీద చేయేస్తే మడత పెట్టి కొడతా. నువ్వా? ఎవడరేడు? ఈ తెల్లని గుర్రం శాంతికి సంకేతం. ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం. ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది. ఈ కొరడ శిక్షా స్మృతికి చిహ్నం. చిరంజీవి నాగలి గుర్తుకేయాలి ఓటు. నాగలి గుర్తు మీద ఓటేయాలి. నాగలి గుర్తు మీద ఓటేయాలి. ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి ఎన్నికలప్పుడు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు. లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు. పొలాలు ఇస్తామంటారు, భూములు ఇస్తామంటారు, ఇల్లు కట్టిస్తామంటారు. ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు? ఏం జరగలేదు కదా. మరి కష్టాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? మన పార్టీని మనం గెలిపించుకోవాలి. నాగలి గుర్తుకే ఓటేయండి. ఇన్ని సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు. అలాగే ఇంకొకసారి మాకు ఓటేసి భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ, మీ ఈశ్వర్ రెడ్డి. మన ఓటు ఈశ్వర్ రెడ్డికే, మన ఓటు లాంతర్ గుర్తుకే, మన ఓటు. సార్ లాంతర్ మర్చిపోకడం అయ్యా. నమస్తే. అమ్మా, గుర్తుంది కదా లాంతర్ గుర్తు. అలాగే. కూలీ రేట్లు పెంచమంటే పెంచడం, ఎలక్షన్ లో డబ్బులు మాత్రం మంచుతారు. ఏ మనుషులో. చెప్పండి అన్న. అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ల పరిష్కారం కావరెడ్డి, కొన్ని మనమే చూసుకోవాలి. పంట ఎదగాలి అంటే పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళు అంటారు. అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే. కానీ ఇందులో మన తప్పేం లేదు. అందుకు మనమేం చేయలేం. ఊర్లో అన్నిటికీ పెద్ద అడవి. ఏది జరిగినా నీ చేతుల మీదగానే జరగాలి. అర్థమైంది కదా? పదరా.
నమస్తే నమస్తే. ఓ లీటర్ పాలు పోయి. సుబ్బన్ అంత బాగున్నారా? వెళ్ళొస్తాను. వస్తాను. బాబాయ్ నీకేం కాదు బాబాయ్. కళ్ళు తెరు బాబాయ్. బాబాయ్ 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 ఇదొంచు. ఏం దెబ్బ కొట్టావు బారెడ్డి? ఒక దెబ్బకు 2 పిట్టలు. ఎలక్షన్స్ ఏకగ్రీవం. ఇంకొకటి, రేపటి నుంచి ఆ కూలీ నా కొడుకులు మనం ఎంత ఇస్తే అంతగా వచ్చి పనిచేస్తారట. సర్లేండి బాబాయ్, వదిలేయండి. ముందు ఆ ఖర్చుల సంగతి చూడండి. నమస్తే సార్. నమస్తే గిరిధర్ గారు. మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఉంచుకోలేదు ఈశ్వర్రెడ్డి గారు. 2 పసిబిడ్డలు ఉన్నారు ఆ ఇంట్లో. వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా? రేపు వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళి గన్నులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరి మీదనే పడతారు. అప్పుడు వాళ్ళకు మీరు, మీకు వాళ్ళు. ఇది ఆగదు. అసలు ఏం మాట్లాడుతున్నావు గిరిధర్? మీకు అగేన్స్ట్ గా ఇప్పటివరకు ఏ ఎవిడెన్స్ లేదు. మీకు చెప్పేద్దామని వచ్చాను. బయలుదేరండి. రవి, రవి ఈరోజు ఆఫీస్కి రాలేదేంటి? నరసింహుల బాబాయ్ చనిపోయాడు. జరిగింది విన్నాను. ఎలా? అన్యాయం అండి. ఎలక్షన్లో నిలబడితే చంపేస్తారా? ఎవరు? ఎవరా? ఆపోజిట్ పార్టీ వాళ్ళు. అందరికీ చెప్తుంటారుగా, మీ అన్నకి చెప్పలేదా? ఇలా చంపుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన వాళ్ళని చంపుకోవాల్సి వస్తుందని. రవి, వెళ్ళి మీ అన్నకి చెప్పుకోండి. అన్నయ్య, నీతో మాట్లాడాలి. ఏంటమ్మా? ఎందుకు ఇలా చేసావన్నయ్య? ఊరంతా సరే, నువ్వు కూడా నన్ను తప్పడుతున్నావమ్మా. ఇందులో తప్పు పట్టడానికి ఏముందన్నయ్య? నిన్న నా కళ్ళతోనే చూశాను. స్వామి, కారాపు దానికి కదా. జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి. మనం నిజం చెప్పిన అబద్ధం అయిపోయే సందర్భాలు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నీకిప్పుడు చెప్పిన అర్థం కాదు. నిజం నిలకడగా నీకే తెలుస్తుంది. నువ్వే ఇదంతా చేసినట్టు తేలితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేనన్నయ్య.
కామ్రేడ్ నరసింహన్న కామ్రేడ్ నరసింహన్న ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇవాళ నుండి వాళ్ళ కుటుంబ బాధ్యతలన్నీ మన విప్లవ సంఘమే చూసుకుంటుంది. రవి, అన్నా. ఇది వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అందివు. సరే అన్నా. ఈ రోజు నుంచి ప్రతి నెల మన తరఫున సహాయం అందుద్దని చెప్పు. అలాగే. నేను చెప్పానని చెప్పు. అన్నా, ఊరంతా భయం గుప్పెట్లో ఉందన్నా. మరి మన నరసింహన్న ప్రాణత్యాగానికి అర్థమేంటి కామ్రేడ్? భయపడటం వల్ల పనులు జరుగుతాయని వాళ్ళు నమ్మితే వాళ్ళకంటే ఎక్కువ భయపడగలుగుతానని వాడికి తెలియాలి. లాల్ సలాం కామ్రేడ్ 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 లాల్ సలాం కామ్రేడ్. మీరు ఏంట్రాది? ఎవరు మీరు? ఏం కావాలి? సార్, మన పోలీస్ టీం అడవంతా జల్లెడ పడుతున్నారు సార్. యూ డోంట్ వరీ సార్. చూడు ఇన్స్పెక్టర్, సాయంత్రంలో పేశ్వరయ్య ఇంట్లో ఉండాలా. వాడికి ఏమైనా అయితే మీ డిపార్ట్మెంట్లో ఏ ఒక్కడిని విడిచిపెట్టను నేను. అమ్మా, వాణ్ణి కలవటానికి వచ్చాను నేను. ఇంతలో ఇలా జరిగిపోయింది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సార్, ఈ కంప్లైంట్ మేడం సైన్. ఇదిగో, దీని మీద సంతకం పెట్టమ్మా. వెళ్ళండి, ముందెళ్ళి అప్పని చూడండి. సార్, అయ్యా అయ్యా అయ్యా, మన పొలంలో అయ్యా. ఏమైందిరా? ఈశ్వర్య శవం శవం శవం. చెన్నారెడ్డి, అలాగే సార్. మీరే సార్, మీరు క్లియర్ చేయి. మీరందరూ జరగండి మా పక్కకి. ఊరుకోమ్మా.
ఊరుకో. నలుగురికి మంచి చేయాలన్నది మీ అన్నయ్య కళ. అలాంటి వాడిని పొట్టన పెట్టుకున్నారు. ఆ కళ మధ్యలోనే ఆగిపోకూడదమ్మా. ఇందులో సంతకం పెట్టు. బాబాయ్, మీ అన్నయ్య ఆత్మ శాంతించాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదమ్మా. కానీ బాబాయ్, నేను ఈ పరిస్థితుల్లో... అమ్మా, పరిస్థితులు చక్కబడాలంటే మనం పవర్లో ఉండాలి. ఇదిగో, నువ్వు పెట్టిన ఆ ఒక్క సంతకం చాలా మంది జీవితాలు మార్చింది. నువ్వు పెట్టబోయే ఈ సంతకం ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది. పెట్టమ్మా. వెళ్ళొస్తాను. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. వినపాక మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా శిరీషారెడ్డి. రవిని పిలిపించు. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఎంఆర్ఓ శిరీష ఈ ఎలక్షన్ నుంచి తప్పుకోవాలి. ఏం చేయమంటావు అన్నా? శిరీషాని ప్రజాకోర్టులో హాజరుపరచాలి. అది నువ్వే చేయాలి. అన్నా, ఎక్కడికి పోతున్నాం మనం? సమసమాజ స్థాపన వైపుకు. బలహీనుని బానిసగా మార్చి దోచుకోవాలనుకునే బలవంతుడు గుండెలు చీల్చే వైపుకు. అభయం ఇచ్చే ఎర్ర జెండా నీడ వైపుకు. రవి, అందుకే ఎలక్షన్ జరగకూడదు. గెలిస్తే మనమే గెలవాలి. డబ్బు, కులం, రాజకీయ కండబలం, సానుభూతి ఓట్లు కానీ గెలవకూడదు. ఈశ్వర్రెడ్డి హత్య జరిగింది కాబట్టి ఈసారి శిరీషకి హై సెక్యూరిటీ ఉంటుంది. జాగ్రత్తగా డీల్ చేయి. ఇక్కడ విప్లవ లక్ష్యాలకే తప్ప ఎమోషన్కి చోట్లేదు రవి. హత్యకి గురైన నరసింహులకు 2 పసిబిడ్డలున్నారు. అలాంటి ఎందరో పసిబిడ్డల భవిష్యత్తు కోసం మనం ఇచ్చేసినాం రవి. రవి, సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ సైన్యం స్టాలిన్ కొడుకుని బంధించింది. తమ జనరల్స్ని వదిలిపెడితే గాని నీ కొడుకును వదిలిపెట్టమని బేరం పెట్టింది. స్టాలిన్ ఏం చేశాడో తెలుసా? దేశం కోసం తన కొడుకుని వదిలేసుకున్నాడు. కానీ జనరల్స్ని వదిలిపెట్టలేదు. అది కమిట్మెంట్ అంటే. అదే కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి శిరీషను తీసుకురా. అదే కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి శిరీషను తీసుకురా. సార్, రవి మనోడేరా? వెళ్ళు. అమ్మా, భోజనం తీసుకురమ్మంటారా? నాకేమొద్దు. భోంచేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది శిరీష. నువ్వు వెళ్ళి తీసురా అమ్మా. సరే. రవి, నాకు ఒక మంచి కాఫీ చేసిస్తావా? తలనొప్పిగా ఉంది. చేసిస్తా కానీ తర్వాత నువ్వు భోంచేయాలి. మీరేంటిలా? మంచినీళ్ళ కోసం వస్తున్నాను. ఓ, లోపల ఉన్నాయి, పదండి. ఇదిగోండి మంచినీళ్ళు.
సార్